పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమే. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే చూసాం ఎలా కథనాలు వస్తున్నాయి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ. చైనా బార్డర్లో 5,000 మంది మన భారతదేశ యువకులు ఇరుక్కొని ఉన్నారని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ నుంచి 150 మంది కాంబోడియాకి తరలించినట్టుగా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగినట్టుగా డైరెక్ట్గా పోలీస్ వారే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. దీనివల్ల మనకి ఎంతో జనాదరణ కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ఇలాగా పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, దీని గురించి మీరు ఏదైనా నివేదిక ఇవ్వండి, ప్రెస్ మీట్లు పెట్టండి అంటే ఒక నాయకుడు కాదు కదా, ఒక మంత్రి కాదు కదా, ఎవ్వరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్పింది దాఖలాలే లేవు. ఎందుకంటే ఒక మనిషి ఒక కుటుంబంలోని మిస్ అయ్యాడంటే ఆ కుటుంబం పడే బాధ అంతా ఇంత కాదనమాట. దీని గురించి పెద్ద చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడే పోలీసులే ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. వాళ్ళని రూముల్లో పెట్టేసి బంధించేసి సైబర్ నేరాలకి ఎలా పాల్పడాలో ట్రైనింగ్లు ఇస్తున్నారంట, భోజనాలు పెట్టట్లేదంట, చాలా ఇబ్బందులు చిత్రహింసలు పెడుతున్నారంట. వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి మళ్ళీ మన దేశం మీదకే పంపుతున్నారు, మన మీదకే పంపుతున్నారు, సైబర్ నేరాలు ఎలా చేయాలి అని చెప్పేసి. ఇది మన ఆర్థిక వ్యవస్థని చాలా దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. ఒక దేశపై ఒక యువత ఆ దేశాన్ని అభివృద్ధికి తోడ్పడుతుంది, అదేవిధంగా నాశనానికి కూడా తోడ్పడుతుంది అనమాట. ఇది మన ప్రజలు అర్థం చేసుకోవాలి. నాయకులు పదవుల కోసం కాకుండా దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడితే చాలా బాగుంటుంది అన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి ఏమొస్తుందండి? హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, కేంద్ర నివేదికలు ప్రకారంగా నేను మాట్లాడుతున్నానంటే అందరూ నవ్వారు. వాలంటరీ వ్యవస్థ గురించి కూడా చాలా మాట్లాడితే వాలంటరీ వ్యవస్థ అనేది తప్పుగా మాట్లాడినట్టుగా చిత్రీకరించారు. ఒక వాలంటరీ గవర్నమెంట్ ఉద్యోగం కాదు. ఆయన ఒక 50 ఇళ్ళ డేటా ఆయన దగ్గర ఉంటుంది అనమాట. 50 ఇళ్ళ డేటా మీరు సెక్యూర్గా ఉంచుతున్నారా? ఎక్కడ ఉంచుతున్నారు? దానికి సెక్యూరిటీ ఉందా డేటాకి అని అడిగారు. ఒకవేళ ఆ డేటా మిస్యూజ్ అయితే తిరిగి మళ్ళీ మనకే కదా ప్రాబ్లం అని చెప్పేసి ఆయన అన్నారన్నమాట. అందరూ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పేది అయితే తప్పు కాదు. తప్పు ఉంటే ఎదిరించండి, నిజం ఉంటే దాన్ని ఎంక్వైరీ చేయండి, ఒక సొల్యూషన్ తీసుకురండి. జై హింద్.